జీర్ణ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్స్ అనేక రకాలుగా ఉంటుంటే మరీ ముఖ్యంగా జీర్ణాశయానికి సంబంధించిన క్యాన్సర్ లక్షణాలను ఎలా గుర్తించాల్సి ఉంటుంది, ఎవరు ఈ క్యాన్సర్కి గురయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది, ఆహారపు అలవాట్ల, జన్యుపరమైన కారణాల, వయసు పైబడ్డం కూడా ఒక కారణమా, మరి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్స్లో లక్షణాలు ఎలా ఉంటాయి, నిర్ధారించే పరీక్షలు ఏంటి, ఏ సిమ్టమ్స్ అంటే బరువు తగ్గడం కానీ ఆకలి తగ్గడం కానీ ఇలాంటి వాటిని గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్, జీర్ణాశయానికి సంబంధించిన క్యాన్సర్స్గా ఎప్పుడు అనుమానించాలి, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, ఇలాంటి వివరాలన్నీ అందించడానికి జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్స్ సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వెంకట్ వి సంపత్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. అంటే జీర్ణాశయానికి సంబంధించిన క్యాన్సర్ అంటే ఎలాంటి లక్షణాలతో ప్రజెంట్ అవుతుంది అంటారు? సో అదే జీర్ణాశయంలో ముఖ్యంగా అంటే అన్నవాహిక నుంచి స్టార్ట్ అయితే అంటే ఈసోవేగస్, తర్వాత స్టొమక్ ఆర్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్, తర్వాత పెద్ద పేగు, చిన్న పేగులు, పెద్ద పేగులు, దెన్ రెక్టమ్ అండ్ యానల్ కెనాల్ ఉంటాయి అన్నమాట. సో ఎక్కడైనా రావచ్చు. మన దగ్గర మోస్ట్ కామన్లీ మన సౌత్ ఇండియాలో గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ ఎక్కువ చూస్తుంటాము. బట్ పెద్ద పేగులో వచ్చే కోలెక్టల్ క్యాన్సర్స్ కూడా సెకండ్ కామనెస్ట్. సో డిపెండింగ్ ఆన్ ఇక్కడ వచ్చేదాన్ని బట్టి సిమ్టమ్స్ ఉంటాయి. మనం జీర్ణాశయానికి సంబంధించిన క్యాన్సర్ తీసుకుంటే అల్సర్స్ కూడా ఎప్పుడైనా ఈ క్యాన్సర్కి దారితీసే రిస్క్ ఉంటుందా? సో గ్యాస్ట్రిక్ క్యాన్సర్లో ఒక క్రానిక్ ఎక్స్పోజర్ టు మన గ్యాస్ట్రిక్ వాల్కి రిపీటెడ్గా మనం తినే ఆహారంలో ఉండే కారం పదార్థాలు కానీ, మసాలా లాంటి ఫుడ్స్ కానీ, కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ డ్యామేజ్ చేస్తే అల్సర్ ఫామ్ అవుతుంది. అల్సర్ అలానే హీల్ అవ్వకుండా అలానే చాలా రోజులు అలానే ఉంటుంది, క్యాన్సర్గా మారే అవకాశం ఉంది. సో మెయిన్లీ మన గ్యాస్ట్రిక్ క్యాన్సర్ డైరెక్ట్గా ఫుడ్తోనే రిలేటెడ్ ఉంటుంది. మనం తీసుకునే ఆహారం మీదే డిపెండ్ అయి ఉంటుంది. దానితో స్మోకింగ్, ఆల్కహాల్, వీటితో కూడా అల్సర్స్, మ్యూకోజా డ్యామేజ్ అవ్వడం వల్ల క్యాన్సర్ వస్తుంది. ఎనీ క్యాన్సర్కి కారణం క్రానిక్ ఇంజురీ. సో ఆ ఇంజురీ ఊరికే అవుతూ ఉంటే అది మామూలుగా బయట ఎట్లయితే పుండు ఉంటుందో స్టమక్లో అల్సర్ ఫామ్ అవుతుంది. అల్సర్ నెగ్లెక్ట్ చేస్తే క్యాన్సర్గా మారే అవకాశం. అంటే ఒక విధంగా చూస్తే సౌత్ ఇండియన్స్లో ఈ క్యాన్సర్ ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే మన ఫుడ్లో ముఖ్యంగా మనం వెన్ వి కంపేర్ విత్ వరల్డ్ వైడ్ కానీ నార్త్ ఇండియన్స్ కంపేర్ చేస్తే కారం ఎక్కువ తింటాం. ముఖ్యంగా ఆంధ్ర బెల్ట్, గుంటూరు, నెల్లూరు సైడ్, మన తెలంగాణలో కూడా కారం ఎక్కువ తినడం వల్ల మిర్చి ఎప్పుడైతే ఇండియాలోకి ఎంటర్ అయిందో అప్పటి నుంచి గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ ఇంక్రీజ్ అయ్యాయి. ఇది కాకుండా అనేక కారణాలు ఉన్నాయి, కానీ ఇది ఒక కారణం అయి ఉండొచ్చు. ఇన్ఫెక్షన్స్లో హెలికోబాక్టర్ పైలోరీ ఇలాంటివన్నీ ఉంటాయి కదండి, అవి కూడా దారితీసే రిస్క్ ఉంటుందంట. ఉందండి, హెలికోబాక్టర్ పైలోరీ కూడా క్యాన్సర్కి దారితీస్తుంది. కానీ అది లింఫోమా అనే క్యాన్సర్. అంటే క్యాన్సర్లో వాటి కణజాలం బట్టి రకరకాల క్యాన్సర్లు ఉంటాయి. సో ఎడినోకార్సినోమా స్టొమక్లో కామనెస్ట్ క్యాన్సర్, 80% ఎడినోనే ఉంటుంది. అప్పుడప్పుడు స్క్వామస్ సెల్ కార్సినోమా ఉండొచ్చు, న్యూరోఎండోక్రైన్ కార్సినోమా ఉండొచ్చు. లింఫోమా అనేది హెలికోబాక్టర్ పైలోరీ క్రానిక్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే క్యాన్సర్. అది యూజువల్లీ క్యూరబుల్, ట్రీటబుల్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్, 90% ఆఫ్ ది టైమ్స్. అన్లైక్ ఎడినోకార్సినోమా అయితే అంటే స్టేజ్ బట్టి ట్రీట్మెంట్ కొంచెం క్యూర్ రేట్స్ కొంచెం తక్కువ ఉంటాయి కంపేర్ టు లింఫోమా. జన్యుపరమైన కారణాలు కూడా ఉంటాయి, హెరిడిటరీ ప్రీడిస్పోజిషన్ కూడా ఉండొచ్చు. కొన్ని ఫ్యామిలీస్లో ఎక్కడైతే P53 మ్యూటేషన్ కానీ లేకపోతే ఏమన్నా MSI జీన్స్ ఉంటాయి, అవి వాటి పని ఏంటంటే క్యాన్సర్ సెల్స్ డ్యామేజ్ అయినప్పుడు రిపేర్ చేసుకోవడము. సో ఆ రిపేర్ మెకానిజమ్స్లో ఇన్వాల్వ్ అయ్యే జీన్స్ మ్యూటేషన్స్లో కూడా క్యాన్సర్ రావచ్చు. దీన్ని MMR డెఫిషియన్సీ అంటాము. సో అది ఒక 5%లో ఉండొచ్చు. వేరే క్యాన్సర్ సిండ్రోమ్స్, ముఖ్యంగా పెద్ద పేగు వీటిలో అయితే అడ్నోమాటోస్ పాలిపోసిస్ కోలై, దెన్ హెరిడిటరీ నాన్ పాలిపోసిస్ కోలన్ క్యాన్సర్, ఇలా సిండ్రోమ్స్ ఉంటాయి. ఇది ఓన్లీ ఒక 3% to 5% కేసెస్ ఉంటాయి జన్యుపరంగా క్యాన్సర్కి అవకాశం ఉండేవి. మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ మన లైఫ్ స్టైల్, మన ఆహారపు అలవాట్లు, మనకుండే అదర్ అలవాట్లు, మన అంటే ఎక్సర్సైజ్, ఒబేసిటీ, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ప్లే చేస్తాయండి. ఈ క్యాన్సర్ కొంతవరకు వంశపారంపరంగా కూడా వచ్చే రిస్క్ ఉంటుంది అంటారు, ఎందుకని? అదే అండి, జెనెటిక్ ప్రిడిస్పోజిషన్లో ఏంటంటే ఆ ఫ్యామిలీస్లో ఆ డిఫెక్టివ్ జీన్స్ ఉండడం వల్ల ఆ మ్యూటేషన్ పేరెంట్స్ నుంచి పిల్లలు కూడా షోక్ అవ్వచ్చు. సో దానివల్ల ఆ 3%, 5% కేసెస్లో, 3 to 5% కేసెస్లో జన్యుపరంగా వాళ్ళకి ఆ మ్యూటేషన్స్ వల్ల రిపేర్ చేసుకోలేరు, క్యాన్సర్ సెల్స్గా మారుతాయి. మామూలు సెల్స్ని రిపేర్ చేసుకోలేక అవి క్యాన్సర్ సెల్గా మార్పు చెందుతాయి. అంటే కొంచెం అలాంటి జీన్ ఉన్న వాళ్ళు ముందుగానే గుర్తించి అంటే జాగ్రత్తలు తీసుకోవడం ఏమన్నా సాధ్యమంటారా? డెఫినెట్లీ అండి. ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళలో ముఖ్యంగా 30-40 ఏళ్ళ లోపల ఫ్యామిలీలో 2-3 అంటే ఇద్దరు మదర్ సైడ్ ఆర్ ఫాదర్ సైడ్, మేనమామలు, మేనత్తలు, పెద్దమ్మలు, పెద్దనాన్న, వీళ్ళందరిలో లేదా కజిన్స్లో క్యాన్సర్ హిస్టరీ ఉంటే ఖచ్చితంగా 25 years నుంచే ఎండోస్కోపీ చేయించుకోవడం, కొలనోస్కోపీ చేయించడం, తర్వాత రొటీన్గా స్కాన్స్ చేయించడం, వీటి ద్వారా మనం అంటే ముందు స్టేజ్లో గుర్తించే అవకాశం ఉంటుంది.
బాగా ఎసిడిటీ ఉన్న వాళ్ళకి ఈ క్యాన్సర్ ముప్పు ఎక్కువ అంటారా? అదే అండి, అంటే ఈ మనం డిజీజ్ యొక్క పరిణామం చూసుకుంటే ఫస్ట్ మనం తినే ఆహారం వల్ల రిపీటెడ్గా స్టొమక్ వాల్ ఇంజురీ అవుతుంటుంది. సో మనం తినే ఆహారం వల్ల యాసిడ్ కూడా ఎక్కువ రిలీజ్ అయితే అది డ్యామేజ్ ఇంకా ఎక్కువ చేసి లాంగ్ టర్మ్లో ఆల్సర్ క్యాన్సర్గా పరిణమించే అవకాశం ఉంది. సో ఎసిడిటీ ఈజ్ ఎ ప్రిడిస్పోజింగ్ ఫ్యాక్టర్, క్యాన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ అంటే దీనికి కారణంగా మనం అంటే చెప్పవచ్చు. ఈ క్యాన్సర్కి ఏజ్కి, వయసు పైబడిన వాళ్ళలో ఈ క్యాన్సర్ ఎక్కువ అనేది అలా ఉంటుందంటారా? సో ఏ క్యాన్సర్ అయినా ఏజ్ పెరిగిన కొద్దీ మనకి క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంటుంది. ఎందుకంటే మన ప్రతి క్రోమోజోమ్లో ఎండింగ్లో టీలోమెర్స్ అని ఉంటాయి. సో ఎప్పుడైతే డిఎన్ఏ డివైడ్ అవుతూ ఉంటుందో ఆ టీలోమెర్స్ చిన్నగా అవుతూ ఉంటాయి, అవి ప్రొటెక్ట్ చేస్తుంటాయి మన జీనోమ్ని. సో అది టీలోమెర్స్ షార్ట్ అయిన కొద్దీ మెయిన్ క్రోమోజోమ్లో మ్యూటేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏజ్ ఈజ్ ఎ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఎవ్రీథింగ్. సో అందుకే మనం డిఎన్ఏ ఊరికే మన సెల్స్ రిపేర్ చేసుకునే అవకాశాన్ని ఇవ్వకుండా ఉండాలంటే సరైన లైఫ్ స్టైల్, సరైన ఆహార పదార్థాలు, ఆహార నియమాలు, ఎక్సర్సైజ్ చేస్తే ఏజ్ వచ్చినా కూడా రిస్క్ తగ్గించుకోవచ్చు. మెన్లో ఈ క్యాన్సర్ ఎక్కువగా ఉండడం ఉమెన్లో కంటే అలా మీరు గమనిస్తుంటారా? ఒకప్పుడు అంటే మేము మామూలుగా మన టెక్స్ట్ బుక్లో దే డూ రీసెర్చ్ అండ్ డాటా ఉంటుంది, డాటా రిజిస్టర్స్లో కలెక్ట్ చేసి ఇంతమంది మగవాళ్ళకి ఇంతమంది ఆడవాళ్ళలో ఉంది, ఇంతమంది ఈ ఏజ్ వాళ్ళకు ఉంది, అలా ఉంటుంది. మెన్లో ఇట్స్ స్లైట్లీ హయ్యర్ 55 to 60% బికాస్ అగైన్ ఆహార అలవాట్లు, స్మోకింగ్ అన్ని మగవాళ్ళలో ఎక్కువ ఉంటాయి. బట్ ఈ మధ్య చూస్తున్నది ఏంటంటే ఎపిడమియాలజికల్ ప్యాటర్న్స్ మారుతున్నాయి. అంటే ఈవెన్ ఏజ్ని కూడా కాంట్రడిక్ట్ చేసుకుంటూ 30s 40sలో కూడా క్యాన్సర్లు వస్తున్నాయి. మెయిన్లీ వెస్టర్నైజేషన్ ఆఫ్ ఫుడ్ ఒక కారణం అయ్యుండొచ్చు. మెన్లో కొంత ఈక్వల్గా ఉమెన్లో కూడా పెరుగుతోంది, బట్ స్టిల్ మెన్లో ఇంకా ఎక్కువ చూస్తాం మేము. తొలి దశలో ఈ క్యాన్సర్ని గుర్తించాలంటే ఏ సిమ్టమ్స్ని అసలు నెగ్లెక్ట్ చేయకూడదు? సో సిమ్టమ్స్ వచ్చాయి అంటే క్యాన్సర్ అది ఆల్రెడీ స్టేజ్ 2 ఆర్ బియాండ్ ఉన్నట్టు. సో సిమ్టమ్స్ వచ్చే వరకు ఆగితే మనం తొలి దశలో గుర్తించే అవకాశం చాలా తక్కువ. సో జనరల్గా సటిల్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే సిమ్టమ్స్, మేజర్ సిమ్టమ్స్ అంటే అన్నం తిన్నప్పుడు వామిటింగ్ అవ్వడం, కడుపు ఉబ్బరం రావడం, ఊరికే మోషన్లో బ్లడ్ కానీ లేకపోతే మలం యొక్క రంగు నల్లగా మారడం, ఇవన్నీ అడ్వాన్స్ సిమ్టమ్స్. సో చిన్న సిమ్టమ్స్ అంటే చిన్న స్టేజ్లో ఉన్నప్పుడు ఉండే సిమ్టమ్స్ యూజువల్లీ మనం ఎర్లీ సటైటీ అంటాం. కొంచెం తినగానే కడుపు ఉబ్బినట్టు ఉండడం, ఆకలి తగ్గడం, ఇలాంటి సటిల్ సిమ్టమ్స్. కానీ స్క్రీనింగ్ అంటే క్యాన్సర్ స్టార్ట్ అవ్వకముందే మనం దానిని గుర్తించడం ఇంపార్టెంట్, ఎండోస్కోపీ ద్వారా కానీ లేకపోతే కొలోనోస్కోపీ ద్వారా కానీ. సో సిమ్టమ్స్ వచ్చాయి అంటే ఆల్రెడీ అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నట్టు. సో సిమ్టమ్స్ అంటే రేర్ సిమ్టమ్స్, కామన్ సిమ్టమ్స్ ఉంటాయి. సో రేర్ సిమ్టమ్స్లో ఒక్కొక్కసారి పేషెంట్స్కి బ్లడ్ వామిటింగ్స్ కూడా అవ్వచ్చు, తర్వాత కడుపులో నీరు చేరి కడుపు ఉబ్బరం రావచ్చు, అంటే అడ్వాన్స్ స్టేజ్లో లివర్ ఇన్వాల్వ్ అయినప్పుడు కానీ. సో అంతవరకు వెయిట్ చేయొద్దు. అంటే స్క్రీనింగ్ అంటే ఎవరికైతే ఈ హై రిస్క్ మనం అనుకున్నట్టు ఇలాంటి ఆహారపు అలవాట్లలో నేను కారణం తప్ప ఇంకేం తినను, స్మోకింగ్ మానను అన్న వాళ్ళకి ఎండోస్కోపీ లాంటివి చేసుకోవడం బెటర్. అదర్ అంటే డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించిన సమస్యలకు క్యాన్సర్స్కి ఎంతవరకు సంబంధం ఉంటుంది? సో మన ఆహారపు అలవాట్లు ఎందుకు ఇంపార్టెంట్ అంటే దే డిటర్మైన్ అవర్ మూమెంట్ ఆఫ్ ది గట్. లైక్ మనకి రోజుకి ఎన్నిసార్లు విరోచ్ అంటే మోషన్కి వెళ్తాము. సో రెగ్యులర్గా మోషన్ వెళ్ళే వాళ్ళలో మన గట్ హెల్త్ బాగుంటుంది. సో గట్ మైక్రోబియోమ్ కూడా దీనికి కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో మంచి ఆహారం తింటే మంచి బ్యాక్టీరియా ఉంటుంది గట్లో. సో అది B12 లాంటి ఇంపార్టెంట్ విటమిన్స్కి, క్యాన్సర్ ప్రొటెక్టివ్ యాంటీ ఆక్సిడెంట్స్కి దానికి కారణమవుతుంది. సో ఒకవేళ కొంతమందిలో ఇన్ఫ్లమేటరీ బౌవెల్ డిజీజ్ అని ఉంటుంది, అల్సరేటివ్ కోలైటిస్, క్రాన్స్ డిజీజ్, ఇవి క్యాన్సర్కి కారణం అవ్వచ్చు. ఇవి మన అంటే ఇండియాలో ఒకప్పుడు చాలా అంటే రేర్గా చూసేవాళ్ళం. ఇప్పుడు ఈ ఇన్ఫ్లమేటరీ బౌవెల్ డిజీజ్ మన దగ్గర కూడా ఎక్కువ అవుతుంది. వెస్టర్న్ సైడ్ ఇది కామన్. సో దానివల్ల లాంగ్ టర్మ్లో కోలెక్టల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు ఇందాక అన్నట్టు యాసిడ్ పెప్టిక్ డిజీజ్ ఉంటే యాసిడిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి స్టొమక్ క్యాన్సర్ ఒక రిస్క్ ఉంటుంది. సో ఇవి కాకుండా పైల్స్తో రిస్క్ ఉందా లేదా క్లియర్గా అయితే ఎస్టాబ్లిష్ లేదు. కానీ పైల్స్ ఉన్న వాళ్ళు కూడా రిపీటెడ్గా డ్యామేజ్ అవ్వడం వల్ల మలద్వారం దగ్గర యానల్ కెనాల్, రెక్టల్ క్యాన్సర్స్ రావచ్చు. సో మెయిన్ అయితే ఇన్ఫ్లమేటరీ బౌవెల్ డిజీజ్ అండ్ యాసిడ్ పెప్టిక్ డిజీజ్. ఈ క్యాన్సర్కి స్క్రీనింగ్ టెస్ట్లు ఏమైనా ఉన్నాయా? సో ఎస్టాబ్లిష్ స్క్రీనింగ్ టెస్ట్ అంటే స్క్రీనింగ్ టెస్ట్ వల్ల ఖచ్చితంగా బెనిఫిట్ అవుతుంది, ఓవరాల్ సర్వైవల్ ఇంప్రూవ్ అవుతుంది అనేది కోలోరెక్టల్ క్యాన్సర్లో ఉంది. సో ఆఫ్టర్ 45 years ఎవ్రీ 5 yearsకి ఒకసారి కొలోనోస్కోపీ, స్టూల్ ఫర్ అక్కల్ట్ బ్లడ్ ఇవి చేయించుకోవచ్చు. స్టొమక్లో యాజ్ సచ్ స్క్రీనింగ్ టెస్ట్ అనేవి ఎస్టాబ్లిష్డ్ లేవు. ముఖ్యంగా మన దగ్గర రీసెర్చ్ అది మాస్ పాపులేషన్స్లో చేయకపోవడం వల్ల ఇది ఉండొచ్చు కారణం. వెస్టర్న్ సైడ్ కోలెక్టల్ క్యాన్సర్ మెయిన్ కాజ్ కాబట్టి వాళ్ళు అక్కడ ఎస్టాబ్లిష్ రీసెర్చ్ వల్ల స్క్రీనింగ్ ఎస్టాబ్లిష్ చేశారు. కానీ మనం అవగాహనతో ఎండోస్కోపీ రొటీన్గా చేయించుకుంటే ఎర్లీ స్టేజ్లో గుర్తించే అవకాశం చాలా ఉందండి.
పెద్ద పేగు చివరి భాగంలో క్యాన్సర్ని ముందుగానే గుర్తించవచ్చు, కొలనోస్కోపీ చేయించుకుంటూ ఉంటే బెటర్ అని మీరు చెప్తున్నారు కదండి. అలాగే జీర్ణాశయానికి సంబంధించిన క్యాన్సర్కి ఎండోస్కోపీ తోటి తొలి దశలో గుర్తించడం, లేకపోతే క్యాన్సర్ గురయ్యే ముప్పు ఉందని ముందే గుర్తించడం సాధ్యం కాదంటారా? అవుతుందండి. ఎండోస్కోపీలో ఇప్పుడు చాలా అడ్వాన్సెస్ ఉన్నాయి. మనం ఎట్లయితే క్యాన్సర్ టిష్యూని బయాప్సీ చేసి మైక్రోస్కోప్ కింద చదవగలము, ఎండోస్కోపీతోనే లేయర్స్ ఆఫ్ ది బోవెల్ వాల్ అంటే స్టొమక్ వాల్ యొక్క లేయర్స్, మ్యూకోజా సబ్ మ్యూకోజాలో ఏం మార్పులు వస్తున్నాయి, క్యాన్సర్కి ఫ్యూచర్లో దారి తీసే చేంజెస్ ఉన్నాయా లేదా, ఉంటే ఆ ఏరియాని లేజర్తో రిమూవ్ చేయడం కానీ అబ్లేషన్ చేయడం కానీ చేయొచ్చు. అదే టైంలో బయాప్సీ కూడా చేసి అది క్యాన్సరా కాదా తెలుసుకోవచ్చు. సో ప్రీ క్యాన్సరస్ లీషన్స్ అంటే నేను ఇందాక చెప్పినట్టు ఇంజురీ వల్ల, క్రానిక్ ఇంజురీ వల్ల సెల్స్లో తేడా వచ్చి అది డిస్ప్లేషియా, ఎనాప్లేషియా, దెన్ క్యాన్సర్గా మారే క్రమంలో మనం ముందు స్టేజ్లోనే గుర్తించి ఆల్సర్స్ని, పెద్ద పేగులో ఉండే పాలిప్స్ని రిమూవ్ చేయడం వల్ల క్యాన్సర్ నుంచి ప్రొటెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది వెంటనే మనకి ఏజెంట్ డ్యామేజ్ ఒక కొన్ని సంవత్సరాల క్రమంలో చేస్తుంది. సో ఇమీడియట్గా క్యాన్సర్ ఇంకా ఏం మారదు, మనకు చాలా టైం ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏమవుతుందంటే అన్లెస్ వీ డూ ఎండోస్కోపీ చాలాసార్లు ఇది బినైన్ కాజెస్ లైక్ ఎసిడిటీ అనుకుని నెగ్లెక్ట్ చేస్తారు. సో ఓవర్ ది కౌంటర్ టాబ్లెట్స్ వేసుకుంటూ, యాంటాసిడ్స్ వేసుకుంటూ, పైల్స్ కూడా ట్రీట్మెంట్ తీసుకోకుండా, పైల్స్ అనుకుని క్యాన్సర్కి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోకుండా అలా నెగ్లెక్ట్ అవ్వడం వల్ల మాకు వచ్చేటప్పటికే అడ్వాన్స్ స్టేజ్ 3, స్టేజ్ 4లో ఉంటుంది. ఇది అవగాహన లేకపోవడానికి కారణం వల్ల నెగ్లెక్ట్ అవుతుంది. ఇది ఏదైనా కూడా సిమ్టమ్ మోర్ దెన్ 1-2 months ఉంది, రిపీటెడ్గా ఆ సిమ్టమ్ వస్తుంది, లైక్ కాన్స్టిపేషన్ చాలా రోజులు ఉంది, మోషన్స్ ఊరికే అవుతున్నాయి, కాన్స్టిపేషన్ డయేరియా రెండు ఆల్టర్నేట్గా అవుతున్నాయి, ఊరికే కడుపు ఉబ్బరం ఉంది, ఊరికే ఎసిడిటీ ఎక్కువ వస్తుంది, ఇలాంటి సిమ్టమ్స్ మనం టెంపరీ సొల్యూషన్స్ చూడకూడదు, కారణం కనుక్కోవాలి. సో ఆ క్రమంలో మనం ముందు దశలోనే గుర్తించే అవకాశం ఉంది. అర్బన్ ఏరియాస్లో తీసుకుంటే జంక్ ఫుడ్, సెడెంటరీ లైఫ్ స్టైల్ కొంత ఎక్కువ, అండ్ రూరల్ ఏరియాస్లో, గ్రామీణ ప్రాంతాల్లో స్పైసీ ఫుడ్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం కదండి. ఈ రెండు ఎలా కాంట్రిబ్యూట్ చేస్తాయి అంటే, ఒక విధంగా జీర్ణాశయానికి సంబంధించిన క్యాన్సర్స్ తీసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా చూస్తుంటారా? కరెక్ట్ అండి. అంటే ఇండియాలో ఒకప్పుడు గ్రామీణ అర్బన్ ఉండేది, కానీ ఇప్పుడు అన్ని చోట్ల అందరూ అన్నిటికీ ఎక్స్పోజ్ అవుతున్నారు. సో అర్బన్లో మీరు అన్నట్టు జంక్ ఫుడ్ వల్ల రిస్క్ పెరుగుతోంది, కానీ అర్బన్లో కూడా కారం పదార్థాలు అదే రేంజ్లో తింటున్నారు, మసాలాలు అవి. సో స్టొమక్ క్యాన్సర్ ఈక్వల్లీ హై ఉంది. మీరు అన్నట్టు అర్బన్లో కొంచెం కోలోరెక్టల్ క్యాన్సర్, పెద్ద పేగుకు సంబంధించిన క్యాన్సర్లు ఎక్కువగా చూస్తాం, రూరల్లో స్టొమక్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ ఉంది. సో రెండు కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్. ఒబేసిటీ వల్ల కోలోరెక్టల్ క్యాన్సర్ వస్తుంది, స్టొమక్ కూడా రిస్క్ ఉంటుంది. సేమ్ వే కారం మసాలా ఫుడ్స్ వల్ల కూడా రెండింటికి రిస్క్ ఉంటుంది. బట్ కొంచెం ఎపిడమియాలజికల్లీ అర్బన్ ఏరియాస్లో కోలోరెక్టల్ అండ్ రూరల్ ఏరియాస్లో స్టొమక్ సంబంధించిన క్యాన్సర్లు ఎక్కువ ఉంటాయి. అంటే ఏవైతే స్టమక్ క్యాన్సర్స్కి రిస్క్ ఫ్యాక్టర్స్ అవే కోలోరెక్టల్ పెద్ద పేగు చివరి భాగానికి సంబంధించిన క్యాన్సర్స్కి కూడా దారితీస్తాయి అంటారు. మోర్ ఆర్ లెస్. ఓకే. కాన్స్టిపేషన్ కూడా ఒక కారణం అనుకో. కాన్స్టిపేషన్ కూడా మెయిన్ కారణం. సో కాన్స్టిపేషన్ ఎందుకు వస్తుంది అంటే, మన పేగులు ఫ్రీగా మూవ్ అవ్వకపోవడం వల్ల. ఎందుకు మూవ్ అవ్వట్లేదు అంటే, మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ మైదా ఫుడ్స్ కానీ ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటున్నాయి. ఒకప్పుడు మనం బ్రౌన్ రైస్, తర్వాత అన్ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే మిక్సీ గ్రైండర్లు వాడకుండా ట్రెడిషనల్గా కుక్ చేసిన ఫుడ్స్ తిన్నప్పుడు ఫైబర్ ఫుడ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక ఫుల్ పండు తింటే అందులో ఫైబర్ క్వాంటిటీ ఆల్మోస్ట్ 60-70% ఉంటుంది, ఒక 10-20% వాటర్ ఉంటుంది, ఓన్లీ 10-15% రిసోర్సెస్, వైటమిన్స్ అవి ఉంటాయి. సో వాటి వల్ల ఏమవుతుందంటే ఆ పీచు పదార్థాల వల్ల మోషన్ ఫ్రీగా అవుతుంది, సో మూమెంట్ ఎక్కువ ఉంటుంది, క్యాన్సర్ కారకాలు తొందరగా బయటకు వెళ్ళిపోతాయి, వాటిని పేగుని డ్యామేజ్ చేయకముందే ఇవి ప్రొటెక్ట్ చేస్తాయి, ప్లస్ మంచి బ్యాక్టీరియా కూడా తయారవుతుంది. అదే ఇప్పుడు మనం తినే వెస్ట్రన్ ఫుడ్స్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్స్లో కానీ ఈ క్వాలిటీస్ లేవు, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ క్వాలిటీస్. సో మోషన్ ఫ్రీగా ఉండదు, అందులో మీరు చెప్పినట్టు సెడెంటరీ లైఫ్ స్టైల్. సో ఒకటే బెంచ్ బేస్డ్ వర్క్ ఉంటుంది అందరిది, సిస్టమ్ బేస్డ్ వర్క్ ఆన్లైన్లో దీంట్లో. సో దానివల్ల మూమెంట్ లేదు, ఎక్సర్సైజ్ లేదు, సో పేగుల్లో మూమెంట్ లేదు, దానివల్ల కాన్స్టిపేషన్ ఉండడం వల్ల క్యాన్సర్ కారకాలు ఎక్కువసేపు డ్యామేజ్ చేస్తున్నాయి. అదే మోషన్ ఫ్రీగా అయితే కనుక ఈ కారకాలు ఎక్కువసేపు ఉండవు మన సిస్టంలో. జీర్ణాశయానికి సంబంధించిన క్యాన్సర్ తీసుకుంటే అండి, తొలి దశలో గుర్తించారనుకోండి, జీర్ణాశయంలో కొంత భాగం తీసేయడం అలా ఉంటుందంటారా? తొలి దశలో స్టొమక్ క్యాన్సర్స్లో ఎర్లీ స్టేజెస్ అంటే స్టేజ్ 1లో ప్రీ క్యాన్సర్ స్టేజెస్లో ఎండోస్కోపిక్ ద్వారా కూడా అబ్లేట్ చేయొచ్చు. సో బియాండ్ ఆపరబిలిటీ అంటే కొంచెం పెద్ద సైజ్ ఉంది అంటే బియాండ్ ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్స్ పెద్ద సైజులో ఉంది, స్టేజ్ 1-2 మధ్యలో ఉంది, స్టేజ్ 2 అట్లా ఉంటే
గ్యాస్ట్రెక్టమీ అప్ఫ్రంట్ చేసి దాంట్లో ఏమీ అడ్వాన్స్ ఫీచర్స్ లేకపోతే తర్వాత ఇచ్చే కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ వాటి అవసరం ఎక్కువ ఉండదు. స్టేజ్ 3 స్టేజ్ 4లో మెయిన్గా రేడియేషన్ కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీస్, యాంటీ హెర్2 ట్రీట్మెంట్స్, ఇమ్యూనోథెరపీ ఇవి కంబైన్ చేసి జబ్బు యొక్క బర్డెని తగ్గించి సర్జరీకి వెళ్తాము. స్టేజ్ 1 స్టేజ్ 2లో మీరు అన్నట్టు ఆ పర్టికులర్ పార్ట్స్ని తీసేస్తే సరిపోతుంది. అంటే తొలి దశలో గుర్తిస్తే ఈ క్యాన్సర్ ట్రీటబులే అంటారు. స్టేజ్ 1 స్టేజ్లో ఆల్మోస్ట్ 70 to 90% క్యూరబుల్. స్టేజ్ 3లో ఇట్ డ్రామాటికల్లీ ఫాల్స్ టు 40%, 30%. స్టేజ్ 4 క్యూర్ ఏం కాదు, లైఫ్ ప్రొలాంగ్ చేయడం ఏమవుతుంది. సో 5 years 5%, 10%కి తగ్గిపోతుంది. స్టేజ్ 1, 2లో 90% అప్ టు 90% వీ కెన్ అచీవ్ క్యూర్. జీర్ణాశయంలో కొంత భాగం తీసేస్తే తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అంటారు? సో జీర్ణాశయంలో ఇప్పుడు మనం స్టొమక్ అనుకుంటే అంటే మెయిన్ అన్నం డైజెషన్ అయ్యే సంచి స్టొమక్ ఉందో ఆ స్టొమక్ ఎక్కడ వచ్చిందో దాన్ని బట్టి తీస్తారు, ప్రాక్సిమల్ ఆర్ డిస్టల్ ఏరియా బట్టి. సో బాడీలో ఉంటే డిస్టల్ గ్యాస్ట్రెక్టమీ చేస్తారు, ప్రాక్సిమల్ ఏరియాలో ఉంటే మొత్తం టోటల్ గ్యాస్ట్రెక్టమీ చేస్తారు. సో ఈ గ్యాస్ట్రెక్టమీ చేసిన తర్వాత ఆ స్టొమక్ ఏరియా మెయిన్ పని ఏంటంటే అన్నం నిలువ ఉంటుంది అక్కడ చాలాసేపు. సో మనం ఎంత తిన్నా అది ఎక్స్పాండ్ అయ్యి మనకి ఆ కెపాసిటీ ఉంటుంది, ఎక్కువ తినొచ్చు. ఈ స్టొమక్ తీసేయడం వల్ల నిలువ ఉండదు కాబట్టి మోషన్ అంటే ఫుడ్ ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది. సో కొంచెం ఎక్కువ మోతాదులో తినలేరు వాళ్ళు, కొంచెం స్మాల్ మీల్స్ ఓవర్ లాంగ్ మల్టిపుల్ టైమ్స్ 4-5 సార్లు తినాల్సి ఉంటుంది. సో అదొక ప్రాబ్లం ఉంటుంది, ఒకటేసారి ఎక్కువ తినలేము అన్న వాళ్ళకి అసంతృప్తి ఉంటుంది. కానీ అది వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు, డౌన్ ద లైన్ బాడీ అలవాటు అయిపోతుంది. సో సిమిలర్లీ మోషన్ పెద్ద పేగులో రెక్టమ్ దగ్గర వస్తే మోషన్ నిల్వ ఉండదు కాబట్టి ఎక్కువసార్లు మోషన్కి వెళ్ళాల్సి ఉంటుంది, తక్కువ మోతాదులో వాళ్ళకి రిపీటెడ్గా డైరియా లాగా వస్తుంది. కానీ అది డైరియా కాదు, లూజ్ మోషన్స్ కాదు, మోషన్కి ఎక్కువసార్లు వెళ్ళాల్సి ఉంటుంది. బేరియాట్రిక్ సర్జరీకి దీనికి ఏమన్నా తేడాలు ఉంటాయా? సో బేరియాట్రిక్ సర్జరీలో జనరల్గా స్లిమ్ చేస్తారు అంతే, అంటే స్టొమక్ కెపాసిటీ తగ్గిస్తారు బట్ మొత్తం తీసేయట్లేదు. ఆర్ స్టొమక్ ఒక బ్యాండ్ వేస్తారు సో దట్ స్టొమక్ యొక్క కెపాసిటీ తగ్గుతుంది. సో బేరియాట్రిక్ సర్జరీ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ బట్ ఆల్మోస్ట్ సిమిలర్. ఇక్కడ మొత్తం తీసేస్తున్నారు సో కెపాసిటీ బాగా తగ్గుతుంది. బేరియాట్రిక్ సర్జరీలో రిలేటివ్గా స్టొమక్ వాల్యూమ్ తగ్గిస్తారు, ఇంత తగ్గదు, క్యాన్సర్లో సర్జరీతో తగ్గినంత తగ్గదు బేరియాట్రిక్ సర్జరీలో, స్టిల్ కెపాసిటీ తగ్గుతుంది. అంటే తొలి దశలో గుర్తించినా కూడా ఎక్కువ పార్టే తీయాల్సి వస్తుంది అంటారా? ఎర్లీ స్టేజ్ అయితే కనుక అది ఎండోస్కోపిక్గా కూడా దాన్ని ఎబ్లేట్ చేయొచ్చు. కానీ అది స్టేజ్ 1A ఆర్ చాలా చిన్న లీజన్స్ ఉండి ఓన్లీ మ్యూకోజాకి కన్ఫైన్ అయితే అలా చేయొచ్చు, ఎండోస్కోపిక్ ఎబ్లేషన్ అండ్ ఆల్. బట్ బియాండ్ స్టేజ్ 1B, స్టేజ్ 2 వీటిలో మోస్ట్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది స్టొమక్ తీయాల్సి వస్తుంది. ఎందుకంటే స్టొమక్ క్యాన్సర్ అది మళ్ళీ వచ్చే అవకాశాలు అవి ఉంటాయి కాబట్టి మనం కాంప్రమైజ్ అవ్వలేము. ఈ క్యాన్సర్ని ఎక్కువగా తొలి దశలో గుర్తిస్తున్నారా, లేట్ దశలో గుర్తిస్తున్నారా, ఎలా ఉంటుందంట? అదే మన దగ్గర అవేర్నెస్ సరిగ్గా లేదు. మోస్ట్లీ మీరు అన్నట్టు గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తారు, సిటీలో ఉన్నా కూడా హెల్త్ మీద కాన్షియస్నెస్ లేదు. మనకి అర్థం చేసుకోవాల్సిందంటే ఎంత కష్టపడి ఎంత వెళ్తున్నా హెల్త్ లేకపోతే మనం ఎంత లైఫ్ 50 years, 60 years, 70 years అప్పుడు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండదు. సో అది అర్థం చేసుకుని హెల్త్ మీద ఎక్కువ ఫోకస్ చేసి సెల్ఫ్ కాన్షియస్గా ఇన్సూరెన్స్ తీసుకుని రెగ్యులర్గా చెకప్స్కి వెళ్ళే వాళ్ళలో ఎర్లీ స్టేజ్లో గుర్తించవచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏమవుతుందంటే అడ్వాన్స్ స్టేజ్లోనే వస్తారు, ఎందుకంటే హెల్త్ని నెగ్లెక్ట్ చేస్తారు. సిమ్టమ్స్ ఉన్నా కూడా వాటిని సింపుల్ ఓవర్ ది కౌంటర్ మెడిసిన్స్తో కప్పేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో దానివల్ల అవేర్నెస్ లేకపోవడం వల్ల అడ్వాన్స్ స్టేజ్లో వస్తుంది. కరెక్ట్ అవేర్నెస్ ఉండి గ్యాస్ట్రెంటాలజిస్ట్ దగ్గరికి అవసరం ఉన్నప్పుడు వెళ్ళడము, చెకప్స్ రెగ్యులర్గా చేసుకుంటే ఈ ప్రాబ్లం ఉండకపోవచ్చు. జీర్ణ వ్యవస్థ అంటే జీర్ణాశయము, తర్వాత గాల్ బ్లాడరు, ప్యాంక్రియాస్, పెద్ద పేగు, చిన్న పేగు, లివరు, ఇది అందరికీ ఐడియా ఉన్న ఆర్గాన్స్ కదండి. వీటిలో ఎక్కువగా అంటే ఇప్పుడు జీర్ణాశయం గురించి మనం డిస్కస్ చేసాము. ఈ గాల్ బ్లాడర్ది తీసుకుంటే స్టోన్స్ గురించి ఎక్కువ మాట్లాడతాం, గాల్ బ్లాడర్ కూడా క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుందా? ఈ జీర్ణాశయంలో మన బాడీలో ప్రతి ఆర్గాన్లో క్యాన్సర్ రిస్క్ ఉంటుందండి. సో మోస్ట్ కామన్గా చూసేది గ్యాస్ట్రిక్ అండ్ పెద్ద పేగు కోలోరెక్టల్. అన్కామన్లీ ప్యాంక్రియాస్, బిలియరీ డక్ట్, గాల్ బ్లాడర్లో కూడా బైల్ సిస్టంలోకే వస్తుంది. అంటే లివర్లో మన ఏవైతే వేస్ట్ పదార్థాలు ఉంటాయో వాటిని గాల్ బ్లాడర్లో స్టోర్ అయ్యి దాని ద్వారా ట్యూబ్స్, బైల్ డక్ట్స్ అంటే ట్యూబ్స్ లాగా ఉంటాయి, వాటి నుంచి స్టొమక్లోకి డియోడనంలోకి రిలీజ్ అవుతాయి. ఇవన్నీ హెపటో బిలియరీ ప్యాంక్రియాటిక్ సిస్టమ్ అంటాము. సో ఈ గాల్ బ్లాడర్లో నిలువ ఉండేటప్పుడు మనం ఎక్కువ కొవ్వు పదార్థాలు తీసుకున్న, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండే పదార్థాలు తీసుకుంటే గాల్ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ గాల్ స్టోన్స్ కూడా సేమ్ ఇందాక చెప్పినట్టే ఎట్లయితే కారం కానీ
బ్యాక్టీరియా కానీ వైరల్ ఏజెంట్స్ కానీ ఏవైతే ఇన్ఫెక్షన్స్ కాజెస్ కానీ ఏదైనా ఇన్ఫ్లమేషన్తో ఊరికే ఇంజురీ చేస్తున్నట్టు ఈ స్టోన్స్ అలానే గాల్ బ్లాడర్ని ఇంజూర్ చేయొచ్చు. సో రిపీటెడ్గా స్టోన్ ఫార్మింగ్ అయ్యే టెండెన్సీ ఉన్న వాళ్ళలో గాల్ స్టోన్స్ ఫామ్ అయ్యి ఆ గాల్ స్టోన్స్ ఇంజురీ చేసి క్యాన్సర్గా మార్చవచ్చు. సో గాల్ బ్లాడర్ క్యాన్సర్ ఈజ్ వన్ ఆఫ్ ది వర్స్ట్ లీథల్ క్యాన్సర్స్. సో అది కూడా ఎర్లీ స్టేజ్లో గుర్తిస్తే ఆ గాల్ బ్లాడర్ని తీసేయచ్చు. కానీ సేమ్ థింగ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అడ్వాన్స్ స్టేజ్లో ఉంటారు, ఆల్రెడీ లివర్ స్ప్రెడ్ అయి ఉంటారు. సో వాళ్ళల్లో ట్రీట్మెంట్స్ ఉన్నాయి కానీ స్టేజ్ 4 అవుతుంది అప్పుడు. సో గాల్ బ్లాడర్ ఈజ్ ఎ డేంజరస్ క్యాన్సర్ యాక్చువల్లీ. చిన్న పేగుకు సంబంధించిన క్యాన్సర్స్ అంత ఎక్కువ ఉండవు, చాలా రేర్ అండి. సో డ్యూనల్ క్యాన్సర్స్ చూస్తూ ఉంటాము. ఇవి రేర్ కాబట్టి వీటి బిహేవియర్ కూడా కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది. సో ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేస్తే సర్జరీ శస్త్రచికిత్స ఉంటుంది. అడ్వాన్స్ స్టేజ్లో కీమోథెరపీ ద్వారా లైఫ్ పెంచే అవకాశం ఉంటుంది. ఇక ఇన్ఫెక్షన్స్ లేకపోతే ఆల్కహాల్, ఈ స్మోకింగ్ వీటి వల్ల లివర్ క్యాన్సర్స్ కూడా ఈ మధ్య ఎక్కువగానే చూస్తున్నాం కదా. అవునండి, లివర్ క్యాన్సర్లు చాలా ఎక్కువ అవుతున్నాయి. మెయిన్గా ఆల్కహాల్ ఇస్ డైరెక్ట్లీ రిలేటెడ్. ఇప్పుడు ఆల్కహాల్ కాకుండా కొన్ని కేసెస్లో నాన్ ఆల్కహాలిక్ స్టియటోహెపటైటిస్ అంటే ఫ్యాట్ ఎక్కువ చేరి ఆ లివర్ని డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. దాంట్లో క్యాన్సర్, ఎనీథింగ్ విచ్ ఇస్ డ్యామేజ్ ఓవర్ లాంగ్ పీరియడ్ టైం క్యాన్సర్ రావచ్చు. సో నాష్ వల్ల కూడా క్యాన్సర్లు వస్తున్నాయి. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, వీటి వల్ల లివర్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. స్మోకింగ్ ఈజ్ కాంట్రిబ్యూటరీ. వీటి కాకుండా ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో ఈ మహారాష్ట్ర తెలంగాణ బెల్ట్లో ఈ పల్లి ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఒక ఫంగస్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా క్యాన్సర్ రావచ్చు. ఆ పల్లి ఏదైతే కుక్ చేయకుండా తింటారో నానబెట్టుకుని దాంతో కూడా క్యాన్సర్ రావచ్చు. సో ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్, అందుకే ఓన్లీ కుక్డ్ ఆర్ బాయిల్డ్ అవే తినాలి, గ్రౌండ్ నట్స్. ఓకేనండి డాక్టర్ వెంకట్ వి సంపత్ గారు, జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఏ క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తుంటాం, జీర్ణాశయానికి సంబంధించిన క్యాన్సర్కి అసలు కారకాలు ఏంటి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తే అసలు నెగ్లెక్ట్ చేయకూడదు, తొలి దశలో గుర్తిస్తే ఎండోస్కోపీ పద్ధతిలో కూడా ట్రీట్ చేయగలరంటూ, అండ్ ఇంకా అదర్ క్యాన్సర్స్కి రీజన్స్ అండ్ పైల్స్కిను ఈ సమస్యకి ఎలా పొరపడుతూ ఉంటారు, ఈ వివరాలన్నీ తెలియజేసినందుకు థ్యాంక్స్.